మళ్ళీ మాట్లాడదాం మనం. రైట్. జీవిరెడ్డి గారు, పార్టీలో ఏం చర్చ జరుగుతుంది మంత్రిత్వ శాఖల మీద? సరే, మంత్రివర్గము సీనియర్లకు ఇద్దరు ముగ్గురుకో నలుగురికో ఇవ్వలేదు అనే ఒక చర్చ అయిపోయింది. అది వాళ్ళు కూడా ట్రాక్లోకి వచ్చేసారు. నిన్న అయ్యన పాత్రుడు గారేమో ఎన్టీ రామారావు 5 ఏళ్ళు ఉన్నప్పుడు నాకు మంత్రి పదవి ఇచ్చాడయా, మరి ఇప్పుడున్న వాళ్ళకి ఇవ్వద్దా అని ఆయన ఓపెన్గా ఎంత మ్యాగ్నానిమిటీతో మాట్లాడాడు ఆయన. ఇవాళ బుజ్జ చౌదరి గారు ప్రెస్ మీట్ పెట్టి వాయించి పడేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఏదో విమర్శ. రైట్. ఈ పరిస్థితుల్లో ఈ శాఖల కేటాయింపు మీద ఎలాంటి చర్చ ఉంది? ఏం ఆశించి ఇలాంటి శాఖల్ని వీళ్ళకి కొత్త వాళ్ళకి కేటాయించారనుకుంటున్నారు పార్టీలో? గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. మొన్న మంత్రులుగా వివిధ మా పార్టీలో ఎమ్మెల్యేలని మంత్రులు కేటాయించడం జరిగింది. ఈరోజు వాళ్ళ శాఖలు కేటాయించడం జరిగింది. ముందు వారందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు అందరికి మంత్రిత్వ శాఖలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఒకటి. రెండోది వచ్చేసరికి మొన్న మంత్రులు రాగానే అత్యంత బాధపడింది వైసీపీ వాళ్ళు, సాక్షిలు. సీనియర్లకు మొండి చెయ్యి ఇప్పటికే వస్తుంది, తెగ బాధపడిపోతాండ్రు. అసలు మా పార్టీలో ఉన్న సీనియర్స్ మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని కలిసి, మీరు మంచిగా ఇది ఏదైతే క్యాబినెట్ ఏదైతే ఉందో బ్రహ్మాండమైన క్యాబినెట్, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఉదాహరణకు మీరు చెప్పినట్టు అయ్యన పాత్రుడు గారు, ఇదే యంగ్స్టర్గా ఉన్నప్పుడు నేను మంత్రి పదవి తీసుకున్నాను, ఇప్పుడు మీరు యంగ్స్టర్స్కి ఇస్తున్నారు, ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పేసి వారు అంగీకరించి బయటకు వచ్చి ఓపెన్గా చెప్పినా కూడా వైసీపీకి వచ్చిన బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు. పోనీ సీనియర్స్ మీద ప్రేమ ఉందంటే వాళ్ళకి ఏం లేదు. మీరు వైసీపీ గురించి ఇంతకు ఆలోచిస్తున్నారు ఇప్పుడు? చెప్తాను. ఒకటి ముగిసిన చరిత్ర, సరే ముగిసిన చరిత్ర నేను అనలేను కానీ అంటే వాళ్ళ బాధ చెప్తాను. ఇప్పుడు కొన్ని వాళ్ళు రాష్ట్ర సమస్యలపైన ఏదో ఉంటే వచ్చి మాట్లాడమనండి. ఇప్పటి నుంచి ఏడుపులు దేనికి మా మీద అంటాను. రెండోది, ఈరోజు ఏదైతే ఉన్నారో మంత్రులు దాదాపు 24లో 18 మంది ఇంతవరకు కూడా మంత్రిగా చేయనటువంటి వ్యక్తులు, అసలు ఒక్కసారి కూడా మంత్రిగా చేయనటువంటి వ్యక్తులు ఒక 6 మంది మాత్రమే గతంలో మంత్రులు చేశారు. 18 మంది అసలు చేయలేదు, ఒక 6 మంది మాత్రం చేశారు. ఆ ఫ్రెషర్స్లో కూడా కొంతమంది ఫ్రెషర్స్ అంటే మంత్రి పదవికి మంత్రి పదవికే ఫ్రెషరే కావచ్చు, కానీ ఎక్స్పీరియన్స్లో మంత్రి పదవికి చేసిన వాళ్ళకంటే కూడా నాలెడ్జి అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, లేకపోతే గొట్టిపాటి రవి గారు కావచ్చు. వీళ్ళు కొత్త ఫస్ట్ టైం మినిస్టర్స్ అయినప్పటికి కూడా టు ఫ్రాంక్ చెప్పాలంటే వాళ్ళ నాలెడ్జ్ కావచ్చు, వాళ్ళు దగ్గరగా ముఖ్యమంత్రి గారితో గతంలో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారితో పయ్యావుల కేశవ్ గారు గతంలో పిఎస్సి చైర్మన్గా ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మంచి అనుభవం ఉన్న వ్యక్తులు వాళ్ళు, దో కొత్త అయినప్పటికి కూడా. అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు, వారు ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా వారు కేంద్ర ప్రభుత్వం బీజేపీలో ఉన్న వ్యక్తి, కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో దగ్గరగా చూసినటువంటి వ్యక్తి. మొన్న కూడా మాట్లాడితే అన్నాడు అనమాట, జీవిరెడ్డి నాకు ప్రజలతో సంబంధం ఉన్నది శాఖ ఏదైనా వస్తే బాగుంటుంది అన్నాడు. అన్నట్టుగానే ఎక్కువ ప్రజలతో సంబంధం ఉన్నది హెల్త్, అది ఎస్పెషల్లీ పూర్ పీపుల్. ఆ ప్రజల్లో కూడా పూర్ పీపుల్